సౌలుగా ఉన్నప్పుడు హింసకుడు, దూషకుడు, హానికరుడు. సౌలు దేవుడి చేతిలోకి వెళ్ళినప్పుడు పౌలుగా మార్చబడి సంఘాలు కట్టాడు, అనేకమైన అద్భుతాలు చేశాడు. స్తోత్రం కలుగును గాక. పేతురు తన చిత్తంలో ఉన్నప్పుడు ఒక్క చేపన పడిందండి. తన ఆలోచన ప్రకారం వెళ్ళి వల వేస్తే, రాత్రంతా వల వేస్తే, తన చిత్తంలో, తన ఆలోచనలో, తన ఉద్దేశంలో ఒక్క చేప కూడా వల్ల దేవుడు ఆలోచనలో లోతుగా తీసుకెళ్ళు. అప్పుడే వల పగిలిపోయి అంత ఆశీర్వాదం వచ్చింది. స్తోత్రం కలుగునుగా. పక్కనున్న పడవలు కూడా ఏం చేయబడ్డాయంట? ఆయన వల నింపబట్టం కాదు, ఆయన పడవ నిండడం కాదు, దేవుడు ఆలోచనలకి వెళ్తే పక్కనున్న పడవలు కూడా నింపబడ్డాయండి. స్తోత్రం కలుగునుగా. చెప్పండి, ఇప్పుడు 2025లో నీ ఆలోచన ఉంటుందా? నీ తలంపు కావాలా? నీ ఉద్దేశం కావాలా? నువ్వు ఓడిపోతూనే ఉన్నావు. ఒక్కసారి దేవుళ్ళలోకి రా, ఒక్కసారి దేవుడు ఆలోచనలోకి రా. ఆయన ఆలోచన ఎవరికి అందదండి సామాన్యంగా. మందిర విషయంలో కావచ్చు, నీ ఇంటి విషయంలో కావచ్చు, నీ పిల్లల విషయంలో కావచ్చు, దేవుడు ఆలోచన అసలు మనకు అందదండి. స్తోత్రం కలుగునుగా.